హెరిటేజ్ ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఈ బిల్ట్ హెరిటేజ్ నోటిఫికేషన్ విషయంలో వారు చెప్పిన దాంట్లో నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కొన్ని విషయాలు నేను వివరంగా చెప్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. మరి సమయం అంత లేదు, నేను ఆల్రెడీ ఇప్పటికే సమయం తీసుకున్నా. అది రెగ్యులేషన్ యాక్ట్ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, మనం ద ఫస్ట్ పీపుల్ టు గో హెడ్ ఆఫ్టర్ బాంబే. సో దిస్ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ మచ్ వ్యాలిడ్ యాక్ట్, వెరీ మచ్ ఇంప్లిమెంటబుల్ యాక్ట్. కానీ ఏమైందంటే మనం కొంత క్రమంలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలే. అయితే ప్రభుత్వం నోటిఫై చేయడానికి, ఇటువంటి యాక్ట్ ఇవ్వడానికి ప్రభుత్వంకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే మన చరిత్ర సంస్కృతి కాపాడే బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి. మీ ప్రైవేట్ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ బిల్డింగ్ అయినా వాటి మీద మన ఓనర్ అయినా మనకు హక్కు లేదు. ఎందుకంటే మన తాతలు కట్టింది, అది చరిత్ర. ఇట్ ఈజ్ నాట్ ఎ నేషనల్ మాన్యుమెంట్, ఇట్స్ నాట్ ఎ స్టేట్ మాన్యుమెంట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హెరిటేజ్ వాల్యూ. దానికి కొన్ని గైడ్ లైన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. సపోజ్ అనుకుంటాం 75 years old, కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కైండ్ ఆఫ్ మెటీరియల్, కైండ్ ఆఫ్ హిస్టారికల్ ఆస్పెక్ట్. సో మనం తీసుకునేది ఆర్కిటెక్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్ మీద ఒక బిల్డింగ్ నోటిఫై చేస్తాం. గాంధీ మహాత్ముడు స్వతంత్రంకి వచ్చినప్పుడు సరోజినీ దేవుడి ఇంట్లో గోల్డెన్ థ్రెషోల్డ్ల రూమ్లో వారం రోజులు ఉండే, అది గ్యారేజ్ మీద ఒక రూమ్ ఉంది. మెయిన్ బిల్డింగ్ ఇస్ సో ఫెంటాస్టిక్ ఇన్ ఆర్కిటెక్చర్. Where Gandhiji lived there, made some kind thing or made a kind or written some treaty there. Ordinary garage also will become heritage building. ఓ వ్యక్తిని వచ్చి కీర్తిగల ఇక్కడ మర్డర్ యుద్ధంలో చంపేస్తారు, అది ల్యాండ్ మార్క్ అవుతుంది. ఈ రకంగా బిల్ట్ హెరిటేజ్లో ముఖ్యంగా న్యాచురల్ హెరిటేజ్, బిల్ట్ హెరిటేజ్, లివింగ్ హెరిటేజ్లో దాన్ని పట్టించడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటాయి. ఇక్కడ మేము ఇన్సెంటివ్స్ అడిగినాం. కల్కట్టా, బాంబే, ఢిల్లీ స్టడీ చేసి ముఖ్యంగా హైదరాబాద్కు నేను, ఫార్మర్ డీజీపీ సుశీల్ కుమార్, డాక్టర్ మండల్, వీ ప్రిపేర్డ్ ఇన్సెంటివ్స్ టు ద హెరిటేజ్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్డింగ్స్. కానీ మన దగ్గర మొదటి నుంచి కూడా సతీష్ సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ ఇస్తున్నాం కదా, టీడీఆర్ ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న కొత్త నిర్ణయం ఏం చేసుకున్నారంటే ఈవెన్ గవర్నమెంట్ ఈస్ ప్రిపేర్డ్ టు టేక్ ఓవర్. లైక్ ఇప్పుడు మన మెట్రో రైలు వస్తే మన ల్యాండ్ వైడనింగ్కు ల్యాండ్ ఇచ్చేస్తున్నాం కదా. सी मेट्रो को दे देते, रोड वाइडनिंग को दे देते, सेज को भी दे देते. Heritage also it is under notification because you have a building which is a heritage value. It is a people's, but you are the private owner. You have a whole right on this. But you want to make a modification. We made grade 1, grade 2, grade 2B, grade 3. Each grade got certain guidelines. So grade 1 mimlan muttaniyam mem. Only you have to restore, preserve. Grade 2 will as few alterations will allow. Grade 2B will all entire internal building will allow you. Any internal changes you want to, you propose. See, your government doesn't interfere with your building. Only you have to apply. Even this building 83 construction, even I want to make alteration, actually I have to send it to the municipal corporation. I can't change my window taking a permission window here. I can remove window and keep window there. Even a ventilation of my house is a government responsibility. If I don't have proper ventilation, is a health, my health suffers because I don't have a knowledge. It's a public health and municipal corporation, local body responsibility to see, keep people aware of certain technicalities and keep their good health. Similarly, this great, you have to just simply apply to that heritage committee. They will go through this and they'll guide you. They will not interfere with you. If you are proposing something which is against the act, they will tell you that this is not possible. Why don't you make a small changes in your renovation plan, preservation plan, restoration plan? That is the only thing. They don't have any command over your building. You can sell it, you can let it out, you can do anything, but only anything constructional renovation you want to do, you have to do as per the, there's like a material you use, the other kind of things. So third one is grade 3. Grade 3, we don't even question you. Only facade has to be maintained. Only front it has to look like that. These are the small things and this is very much necessary. But we provided some 21 incentives. We have sent to government 10 years back. So far they have not acted. Now I think recently they have formed a cell. We got it formed a cell in GHMC 8 years back. Again after the 3 years it defunct.
Now again, they have given a responsibility to additional commissioner. Hopefully now they are understanding that they have to take care of the heritage. Now the commissioner is taking care, and I think they'll be provided. But JNNURM provided a lot of funds. Our national Indian government and culture for the built heritage, they provided about 1 lakh crore of this thing for entire country under JNRM for 5 years. And our even state and the city also eligible to get, but our people never proposed to get the money. Yeah? So even private we said, we'll support them without interest rate. We made many things, even loan facility, if government sanctions, they have to give loan without interest. If you register, if I buy your property, I will not be taxed my stamp duty. These things, any lease deed, no. And if you are giving to adaptive use, you'll be given some more incentives. These are all the things we propose. I think if that goes well, तेलंगाना आने के बाद कोशिश करेंगे कि ये भी आगे आ जाएगा. तो these are things there, but we are responsible. See, आपका फैमिली का अभी भी खतरा है, इसलिए कि कल्चर है अपना. वो इमारत चले गए तो क्या कल्चर रहेगा, लैंड आप निकाल दे. सो वी नीड to protect and definitely we discuss this part. Sorry, I have taken time still. Sorry, నేను ఆన్సర్ చేస్తా. ఇది రైట్ సార్, రైట్. అది కూడా మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు నేను అర్ధ గంట సేపు మాట్లాడి. అది మహబూబ్ అలీ పాషా పురాణి హవేల్లో జీవిస్తున్నప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ సైజ్ చేసిండు. ఇక్కడ జనసంద్ర పెరిగిపోయింది, విశాల ప్రదేశ్ పోదామంటే ఇబ్రాహిం అలీ కుతుబ్ 400 సంవత్సరాలు కట్టిన హుసేన్ సాగర్ పక్కకు దాంతో సైఫాబాద్ ఏరియా అని పిలువబడేది. అక్కడ ఆయన మినిస్టర్ ఆయన సజెస్ట్ చేస్తే 1887 2 yearsలో కట్టేసిండ్రు. అది చూద్దామని తోలకపోతే మహబూబ్ అలీ ఖాన్ను కిషన్ ప్రసాద్ ఆయన పోతుండగా వాళ్ళకి ఎదురుగా ఏనుక్కి ఎదురుగా ఊసర వెళ్ళిపోయిందట. ఊసర వెళ్ళిపోయింది కాబట్టి ఇది మంచిది కాదని కిషన్ ప్రసాద్ చెప్పిండట. చెప్తే ఆయన వాళ్ళకి రాలేదు. ఓ 6 నెలలు అలా పడి ఉన్న తర్వాత ఆయన ఓన్ సనీలార్ రిలేటివ్ ఈజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. వీళ్ళ మీద చాలా ముచ్చటపడి రోజు పొద్దున్న కాఫీ తాగుతందుకు ఇక్కడికి వచ్చాడు. వచ్చి అలా తిరుపతిలు ఇస్తే నో అక్కడ తిరుగుకుంటూ ఫైల్ తీసుకొచ్చి మన సాయంత్రం సెక్రటరీ మనలోకి వచ్చినాడట. వచ్చి తిరిగినాక తర్వాత నేచురల్ టెస్ట్ బికమ్ ఏ నర్వ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫైనాన్స్ జిఏడి ఫైనాన్స్ వాజ్ రన్ బ్లాక్. సైఫాబాద్ ప్యాలెస్ అని ముచ్చట కట్టుకున్నారు. అక్కడ డిజైన్ అవన్నీ చాలా ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్స్తో డిజైన్ చేసి 2 years కట్టేసేసుకొని రాలేకపోయినాడు. మన ఎంటైర్ హైదరాబాద్ స్టేట్ అంతా నుంచి నడిపించినారు. ఇది జిఏడి ఫైనాన్స్ ఎవ్రీథింగ్. సబ్సిక్వెంట్ మినిస్టర్స్ కూడా చీఫ్ మినిస్టర్ నడిపినారు. లైబ్రరీలో ఉండే వాళ్ళు ఎన్నో సంతకాలు ఈ 60 సంవత్సరాలు జరిగిన చాలా ముఖ్యమైన ఈ 60-70 సంవత్సరాలు జరిగినవి ఉన్నాయి. దాన్ని కూలకూడదని చంద్రబాబు నాయుడు తీసుకోగానే సేమ్ డే వీ వెంట్ టు మోహన్ కందా చీఫ్ సెక్రటరీకి నేను మా కమిటీతో పోయి ఫోరం రిప్రజెంట్ చేసి కానీ హెల్ప్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కింద బండ కాంట్రాక్ట్కి ఇచ్చేసాడు. అమ్మితే 2 కోట్ల టింబరు ఆ లిఫ్ట్ వాల్యూ కిటికీ తరాలకు వస్తాయి. ఇచ్చింది 6 లక్షలకు కొనుక్కొని తీసుకున్నందుకు సేనాని డిమాలిషన్ కాంట్రాక్టర్ పొద్దున బండలు ఇస్తున్నా మార్నింగ్ వెంట ఇప్పటికీ ఉంది. రికమెండ్ చేసి రాసి పత్రికలలో వచ్చిన రిటైర్డ్ అవుతానన్నాగా 21st మేబీ 29th యాడ్ మీటింగ్. అది కాపాడండి అన్న గారు చెప్తే ఆయన నాకు ఫ్రెండ్ అందరినీ పిలిచి మాట్లాడాక మా చీఫ్ ఇంజనీర్ అడిగినాడు, అరే సార్ అది ఏ సార్ 2 కోట్లు అయితే సార్ రాసుకోవాలి నీకేమైనా ఇష్టబుల్ ఉందా ఇదంటే ఉన్నా సార్ అక్కడ రాస్తున్నాడు ఆయన. అయినా వాళ్ళకి ఎవరు చెప్పినారు నాయుడుకు, ఇది ఉంటే కూలిపోతుంది నీ ప్రభుత్వం అని. ఆడికి వెళ్ళి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూలిపోతుందని కూలుకుంటున్నారు వాళ్ళు. కోర్టు 3 సార్లు డైరెక్షన్ చేసింది. 8 times ఇన్ ద మీటింగ్ డిసైడెడ్ ఇస్ ఆర్కిటెక్చరలీ historically important building. This cannot demolish, it has to be restored and also can be used for any purpose, museum, library, interpretation center or information center, canteen, cafeteria, దేనికైనా వాడుకోండి. బట్ ఇట్ హస్ టు బి రిస్టోర్డ్ అని ఇచ్చారు. కోర్టు ఇచ్చింది ఏమన్నదంటే ఒక కమిటీ ఉంది కదా, మేము అదే పెట్టిమాలంటే దిస్ కమిటీ కన్స్టిట్యూట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. దట్ కమిటీ గాట్ ఎ గైడ్ లైన్స్, యాక్ట్ ఈస్ ఇన్ ఫోర్స్, టేక్ అడ్వైజ్ ఆఫ్ కమిటీ అండ్ టేక్ అప్రోప్రియేషన్ కోర్టు డిస్పోజిషన్. ఆ కమిటీ పొద్దున్నకి ఇస్తే కూడా వాళ్ళు కూలగొట్టడానికి 3 రెడీ అయినారు. నెక్స్ట్ కమిటీ ఏం చేసినట్టు మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ తీస్తూ కోర్టు కూడా గవర్నమెంట్ అది కూల వాళ్ళు ఏం చూస్తున్నారంటే అలా వదిలిపెడితే పర్రెలాసి నా ఇది జీవించడానికి
సరి ఉండదు అని చెప్పి కూలకూడదు అని చూస్తున్నాను. ఇలా మాట్లాడితే అర్ధగంట టైం పడింది దయచేసి. సో నా ఐ హ్యావ్ దేవన్ సార్ ప్లీజ్ సార్. అక్కడ చాలా హెరిటేజ్ బిల్డింగ్స్ ఉండే సార్, అందులో హెచ్ బ్లాక్ ఇవాళ అన్ని పోయిన హెరిటేజ్ ఒక్కటి మిగిలింది జీ బ్లాక్. అది ఆయన సొంత ప్యాలెస్ నివసించినటువంటి దాన్ని మనం కాపాడాలి. మేము చెప్పినాం అది గిట్ట కూలగొడితే మొత్తం హైదరాబాద్ స్టేట్ కూలగొట్టినట్టు అని చెప్పేసినాం. ఈ హెరిటేజ్ కమిటీకి ఒక చిన్న సజెషన్ అనుకోని లేకపోతే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు హ్యాబిట్స్ తాజ్మహల్ హోటల్ ఏదైతే ఉందో అది హెరిటేజ్ హిస్టారికల్గా నోటిఫై. కానీ యాక్చువల్గా నైజాము రాజు మీద బాంబు పడ్డది ఆ స్టాన్లీ హై స్కూల్ ఆ గేట్ దగ్గర బాంబు పడ్డది. బాంబేసి ఎదురుగానే దాని ఎదురుగానే స్కూల్ ఉంది. ఇంకోటిలోనే ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది. ఆ గేట్ కాడ ఉన్నప్పుడు అది కూడా హిస్టారికల్ బిల్డింగ్ ఫిట్ కావాలి కదా. కాంబెక్ అనేది పడ్డదు, దాని ఆ గేట్ ఎదురుగానే పడ్డదు. ఆ లొకేషన్ కదా ఏరియా విత్ సేమ్ ఇన్సిడెంట్ హ్యాబిట్ తాజ్మహల్నేమో నీవు హిస్టారికల్ నోటిఫైడ్ బిల్డింగ్ దాన్ని ముట్టుకుంటుంది. వేరే మెథడిస్ట్ స్కూల్ కాంటా నేను ఇప్పుడు పోయి చూడండి, మొత్తం టోటల్గా కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ వచ్చినాయి. ఈ మధ్య ఎందుకు నేను అట్లా ఉంటే చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ వచ్చినాయి. అలా మీ కమిటీ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నాం, ఒక ఇండివిజువల్ ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేసే కాడనే పోతున్నాం అంటే జీతం లేదు. ఇలానేమో ఈ మధ్యకాలంలో మెథడిస్ట్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అలా పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయంటే పెద్ద బిల్డింగ్స్. మీరు ఎంత డిస్పారిటీ జరిగింది మీ దృష్టికి వచ్చిందా రాలేదా? నాకు జగదీష్ ఆర్య గారు, నారాయణ పవార్ గారు వాళ్ళు చెప్పారు ఎక్కడ బాంబేశ్వరు ఎక్కడ గుంతపడ్డది కూడా మీకు తీసుకుపోయి చూపించారు. మరి అసలు యాక్చువల్గా ఏంటంటే గేట్ ఎదురుగానే బాంబింగ్ జరిగింది. అది ఇంటెంట్ బోత్ సైడ్స్ అని మీరు డిక్లేర్ చేశారు. దీనికేమో ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆడనేమో పర్మిషన్స్ ఇస్తూ ఉంటే మీ దృష్టికి రాలేదా? వచ్చినా దాన్ని పట్టించుకోవాలి సార్. అటువంటి ల్యాండ్ మార్క్స్ చాలా ఉన్నాయి. అయితే ఏమైందంటే హైదరాబాద్ డిజర్వ్స్ మోర్ దెన్ 2000 హెరిటేజ్ బిల్డింగ్స్. కానీ ఫోర్డ్ ఫౌండేషన్ స్టడీ చేసినప్పుడు ఒక లిస్ట్ వాళ్ళకి ఇస్తే 96లా 138 బిల్డింగ్స్ని ప్రభుత్వం నోటిఫికేషన్ చేసినాక ముషీరాబాద్ జైలును మళ్ళీ డిలీట్ చేశాడు. నోటిఫికేషన్ అనౌన్స్ చేసి అగైన్ డిలీటెడ్ అండ్ ఫైనల్లీ నోటిఫైడ్ 137. 6 ప్రిసింక్ట్స్, ఇది కేబిఎన్ఆర్ పార్కు, ఫలక్నమా అండ్ ఏరియా, చార్మినార్ ఏరియా, గోల్కొండ ఏరియా, 1 రోడ్ బిట్వీన్ 2 and 3 వ్యాలీ అండ్ కేబిఎన్ఆర్ పార్క్ ఇవి నోటిఫై చేశారు. సబ్సిక్వెంట్గా మేమందరం ఒత్తిడి చేయడంతో మళ్ళీ ప్రారంభం చేసి 14 బిల్డింగ్లను నోటిఫై చేశాం, అడిషనల్ బిల్డింగ్స్. సబ్సిక్వెంట్గా మా ఇంటాక్ అండ్ ఫోరం అందరం వాళ్ళ మీద ఒత్తిడి చేసి ప్రయత్నం చేస్తే దెన్ ఐ హ్యావ్ టేకెన్ అప్ ద ఇన్వెంటరైజేషన్ ఆఫ్ బిల్ట్ హెరిటేజ్ ఆఫ్ ఎంటైర్ హైదరాబాద్. ఇంటాక్ టుక్ ద ఇనిషియేటివ్, అంటే బిహాఫ్ ఆఫ్ ఇంటాక్ వీ వాంట్ టు టేక్. హూడాకు చెప్పిన ఏంటంటే మీ బాధ్యత, కమిటీ మీది, ఇది యాక్ట్ మీది అని చెప్పి. సో హూడా సపోర్టెడ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్, ఇంటాక్ సపోర్టెడ్ పార్ట్లీ అండ్ వీ హ్యావ్ డన్ ద ఎంటైర్ సర్వే చేసి 1486 బిల్డింగ్ల నేను హెడ్ చేసి లేదు ఇదేమి ఇంట్లో రెండే మాటలు చెప్పేస్తాను. నేను ఆన్సర్ ఇస్తున్నా ఇలా ఇనుడు సార్. నేను ఏమంటున్నా అంటే 1400 నేను తయారు చేసిన నోటిఫై కూడా చేసుకున్నాయి, 130 చేశాను కాబట్టి నోటిఫికేషన్ చేసి టోటాలిటీ లేదు కాబట్టి చాలా చేసేట్టున్నాయి. ఇప్పుడు రోడ్కి కవర్ చేసినాం, మళ్ళీ మిట్టిగా చేసిన బిల్డింగ్ ల్యాండ్ మార్క్లు అట్లా మీరు అన్నటువంటి చాలా ఉన్నాయి, చేసేటి చేయలేదు. ఇంకా 1486 ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఇట్లా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు నోటిఫికేషన్ చాలా నోచుకునే కాలేదు కాబట్టి మనం ఒత్తిడి చేసి కష్టపడి నోటిఫికేషన్ చేయించుకోవాలి. ప్రదేశాలు రెండే చేశాను సార్. ఒకటి మన మిట్టికా షహర్ గోడకి కవర్ అయింది. ఇటువంటి ప్రదేశం మనం నోటిఫికేషన్ సజెస్ట్ చేద్దాం. ఎందుకు తీసేస్తారు సార్? ఇప్పుడు చెయ్యని ఇవి చేయదని కూడా తీశారు కదా సార్. కాదు, ఇప్పుడు
ఎవరు బాధ్యత వహించలేదు కాబట్టి ఒక ఆఫీసరు సర్వే చేసినప్పుడు ఇంట్రెస్ట్ నోటిఫై. ఇప్పుడు రాక్ గురించి ఫ్రాకే కథ కష్టపడదు కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ 50 ఫార్మేషన్స్ అందరు చెప్పాలి. ఎందుకంటే ఆయన సార్ పెద్ద మనిషి ఇష్టగలరు కదా. అది ఫతే మైదాన్ సార్, విక్టరీ గ్రౌండ్ అది. ఫతే మైదాన్ నోటిఫై చేయలే. ఏది గోల్కొండ ఖిలాను కొట్టి వచ్చిన నోటిఫై కాలే. నౌబత్ పహాడ్ నోటిఫై కాలే. అసెంబ్లీ బిల్డింగ్ కాలే. అడిగినాము ఏం చేసి అసెంబ్లీ బిల్డింగ్ ఎందుకు చేయరు అంటే అసెంబ్లీని ఎవరు కూలగొడతారంటే మిగతా కూలగొడతారనే. అసెంబ్లీ చేయమంటే ఇప్పుడు చేస్తలేడు వాడు. అసెంబ్లీ బిల్డింగ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. దట్ ఫెలో కెన్ డెమలిష్ ఎనీవేర్ వీ కెన్ వచ్చి. చీఫ్ ఈజ్ నాట్ నోటిఫైడ్ సో ఫార్. పెట్టినాం సార్ స్టేట్ ఆర్గనైజేషన్ అది. అది చారిత్రకమైన ఘటన జరిగిన స్థలాన్ని మీరు చేయాలంటున్నారు కాబట్టి దాన్ని గంత ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో సర్వేలు చేసి రిపోర్ట్ రాసి నోటిఫై చేస్తారు అనుకోవడం మనం జర ఎక్కువ ఎక్స్పెక్టేషనే సార్. అడహాగ్గా ఏం బిల్డింగ్ సార్ వాడు. ఆ బిల్డింగ్ పక్కకు దానికంటే గ్రేడ్ 1 వచ్చేది గ్రేడ్ 3 చేసినాడు. గ్రేడ్ 1 వదిలిపెట్టినాడు సార్. అదే సార్, దానికి మెథడ్స్ ఉన్నాయి సార్. అది తప్పు. అది అవును 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 సార్. అదే ఇప్పుడు మీరు అన్న ఇన్సిడెంట్కు ఒక కాంపౌండ్ వాలో, గేట్ పిల్లరు, గేటు సంబంధం ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మన గన్ ఫౌండరీ ఉన్నది, ఆ చిమ్నీ ఉన్నది, దాన్ని ప్రొటెక్ట్ చేసినాం మనం. అయితే ఏమైనాయి అంటే పాలకులు అవును అవును అదే సార్. ఇప్పుడు ఏం గుట్ట సార్ అది? వైఎస్ఆర్ది గుట్ట, పాలపిట్ట పావురాల గుట్ట, రాజీవ్ గాంధీని బ్లాస్ట్ చేసిన ప్లేసు, ఇవి అన్నిటిని నోటిఫై చేయవలసిందే. నేను ఒప్పుకుంటున్నా సార్, నోటిఫై చేయవలసింది. అదే అదే లేదు, చాలా లొకేషన్స్. అది అంటే ఇంట్లో చాలా ఫ్లాస్ డ్రాబ్యాక్స్ ఉన్నాయనేది నేను చెప్పినది. అన్ని చేయలేదు, సమగ్రమైన లిస్ట్ తయారు చేయలేదు, సమగ్ర కమిట్మెంట్ చేయలేదు. అది చేసిన ఇది ఆల్వేస్ లిస్టింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎనీవేర్. బెస్ట్ ఆఫ్ ద హెరిటేజ్ ప్రపంచంలో ప్రొటెక్ట్ చేసే ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా లిస్టింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నెవర్ ఇట్ స్టాప్స్. ఎదుగున్న బిల్డింగ్ ఇంకో 10 సంవత్సరాలు అయితే హెరిటేజ్ బిల్డింగ్ అవుతుంది, ఆగది. కాబట్టి తెలంగాణలో ఎన్నో జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో దిస్ విల్ బికమ్ ఏ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ దట్ హాస్ ద సైట్ హాస్ టు బి ప్రొటెక్టెడ్. కాబట్టి మీరు అన్ని కౌంట్ అవుతా సార్. మనం అక్కడికి ఎందుకు పోలే మనం. కానీ సార్ బలిదా వేణుగోపాల్ రెడ్డి ప్రియస్మ చెట్టు కొమ్మకాడ మనం జర పోయి జ్ఞాపకం చేసుకుంటాం మనం. అయితే సార్కు నేను జవాబు ఇచ్చినా లేదా కానీ ఖచ్చితంగా ఇది చర్చ. ఎందుకంటే మేము కంటిన్యూస్గా దిస్ ఇస్ డిస్కషన్. నాగరాజు రైట్ సార్. దశలో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయనతో సమయం ఉండొచ్చు, మాకు శాసనసభ్యుడు
ఆయనతోనే ఎక్కడైతే జరిగిందో ఆయనతోనే కులమా నేర్పించి ఆయన ఒక కుర్చీగా వస్తుందా కట్టిస్తే అయిపోతుంది మన పని. నవ యువకుడు నాగరాజు చేయవలసిన పని. దిస్ ఇస్ ద డిస్కషన్ రూమ్. ఒకటే సార్, మనకు రాష్ట్రం లేకున్నా ఇది మాత్రం రికార్డ్ చేస్తుంది. ఇది आदित्य ఉంటుంది, ఎవరు మీటర్ వాడుకో कोई भी इस्तेमाल कर सकते हैं. एक जो छोटा काम किया कर सकते हो. 100% documentation it is available in the public domain. మన దగ్గర ఉంటుంది, ఎవరైనా వచ్చి సీడీ లైన్స్ పోస్ట్ నథింగ్ ఇస్ అవర్ ఓన్ అండ్ డెఫినెట్లీ. కానీ వచ్చిన చర్చకు వచ్చినాయి డిఫరెంట్ పీపుల్ బాధితులు. ఓన్లీ టీఆర్సీ డజంట్ టేక్ ఇట్. టీఆర్సీ డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. ఎక్కడే మానవ ముద్రయ్యదు కదా ఎవరికైనా. ఓన్లీ చర్చకు ఒక వేదిక క్రియేట్ చేసినాం. అందుకే నేను ఎప్పుడు ఇక్కడ ఉండను. అనుకోకుంటే వల్ల మేడం ఒకరు వచ్చినారు, తర్వాత ప్రతాప్ సార్ వచ్చినారు, ఇక మిగతా స్పీకర్స్ ముగ్గురు ఆఫీస్ పెట్టినారని నేను వచ్చి దిగవలసి వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ధ్యానవల్లి డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆర్కియాలజీ గురించి చాలా వరకు ఇంట్లో మిస్ అయినాం ఇవాళ, కాబట్టి వారిని లేట్ అవర్లా రిక్వెస్ట్ చేస్తే మేబీ ఐ డోంట్ నో హౌ యూ మేడ్ ఇట్, బట్ షార్ట్ నోటీస్ యూ మేడ్ పాసిబుల్ టు కమ్. ఖచ్చితంగా వారు వృత్తిరీత్యా ట్రైబల్ డైరెక్టర్గా ఉన్న ఆసక్తి రీసెర్చ్ ఇది అధ్యయనం చేస్తూ చాలా పుస్తకాలు ఆయన చేయడం ఈ ప్రాంతంలో నాకు చెప్పదలుచుకున్న మాకు ఇంతకుముందు కూడా 2 సార్లు స్పీకర్ పిలిచినాం. డాక్టర్ సత్యనారాయణ.